ఆకాశం మీద ఏమేమి ఉన్నాయి చూడండి. రెండోది, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయన్ను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. ఇక్కడ ఎవరెవరు వచ్చారు? దూతలు. ఆకాశం మీద ఉన్న దూతలు కూడా దేవుని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. నక్షత్రాలు కూడా ఆయన్ని స్తుతిస్తున్నాయి, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా ఆయన్ని స్తుతిస్తున్నాయి. వీటిని అన్నిటినీ ఎవరు సృష్టించారు? యెహోవా సృష్టించాడు. దేవుడైన మన గొప్పమైన దేవుడు వీటిని అన్నిటినీ సృష్టించాడు. వీటిని అన్నిటిపై అధికారం కలిగి ఉన్నాడు. వీటిని అన్నిటినీ సృష్టించి వీటిని అన్నిటినీ ఎక్కడ ఉంచాడు? వాటి పనులలో వాటిని క్రమంగా ఉంచాడు. వాటికి ఆయన ఆజ్ఞ వలన అన్నిటినీ పుట్టించాడు. చూడండి, 5వది, యెహోవా ఆజ్ఞ. చదవండి ఒకసారి, 5:6. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమున స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్యస్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఎక్కడ ఉంచాడు? నిత్యస్థాయిగా స్థిరపరిచి ఉన్నాడు. వాటిని అన్నిటికీ పనిని ఒప్పగించాడు. అవన్నీ కూడా ఇప్పుడు సూర్యచంద్రులు కానీ, దేవదూతలు కానీ, నక్షత్రులు కానీ, ఇవన్నీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. క్రమ పద్ధతిలో వాటి పనులు చేసుకుంటూ దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరించకుండా వాటిని పనులలో అవి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, కీర్తిస్తున్నాయి. అదేవిధంగా దేవుడు మనల్ని కూడా సృష్టించాడు కదా. మనల్ని సృష్టించి వదిలేశాడా? లేదు. ఆయన పిల్లలుగా మనల్ని ఎన్నుకున్నాడు, మనకు కూడా జీవాన్ని ఇచ్చాడు. ఇక్కడ వాటికి నోరు లేదు, ఏం లేదు, అయినప్పటికీ కూడా అవి దేవుడిచ్చిన ఆజ్ఞని నెరవేరుస్తున్నాయి. దేవుని ఆజ్ఞని మేరకుండా అవి క్రమ పద్ధతిలో అవి దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి. అలాంటప్పుడు మనం దేవుని ఆజ్ఞని నెరవేరుస్తున్నామా, దేవుని పనిలో మనం ఉన్నామా అనేది ఒకసారి జ్ఞాపించుకోండి. మనం దేవుణ్ణి, ఇందాక పాటలో ఉన్నాం, దేవుని ఎల్లప్పుడూ దేవుని ఆరాధించాలి, కీర్తించాలని పాడాం. అయితే దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? మన జీవితంలో దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆరాధించాలి. మనం మన జీవితకాలం దేవుని ఆరాధిస్తున్నామా? జీవితకాలం ఎలా ఆరాధిస్తారు బ్రదర్ అని చెప్తారా? ప్రతి క్షణం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. మనం తినే ముందు కూడా, తాగే ముందు కూడా, మనం నిద్రపోయేటప్పుడు కూడా, బయటికి వెళ్ళేటప్పుడు కూడా, బండి మీద వెళ్ళేటప్పుడు కూడా, మనం చేసే పనిలోనూ, మనం చేసే జాబులోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎలా ఆరాధిస్తారంటే, ఇప్పుడు దేవుని మందిరంలో మనం కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాం, ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు. కానీ మనం చేసే పనులలో దేవుణ్ణి ఆరాధించాలి, కీర్తించాలి. అంటే దేవుని జ్ఞాపం చేసుకోవాలి, ఆయన మహిమను మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన అత్యున్నత సింహాసనం పైన ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. ఇక్కడ చూడండి, 7వ వచనం నుండి మనం చూద్దాం. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, ఏమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చును. తుఫాను పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, పక్షి వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా. ఇక్కడ చూడండి, ఇవన్నీ రెక్కలతో ఎగురు పక్షులు, నేలను పాకు జీవులు, ఫలవృక్షములు, సమస్తమైన దేవదారు వృక్షములు, పర్వతాలు, గుట్టలు, ఇవన్నీ దేవుణ్ణి ఏం చేస్తున్నాయండి? ఆరాధిస్తున్నాయి. మరి వీటికి నోరున్నదా? లేదు కదా. వీటికి కళ్ళున్నాయా? లేవు కదా. మనకు అన్నీ ఉన్నాయి కదా. మన దేవుణ్ణి ఆరాధించాలా వద్దా? మన చేతులు ఇచ్చింది తినడానికి కాదు, దేవుణ్ణి వాక్యాన్ని రాయడానికి. మనకు నోరు ఉన్నది, ఏదో మాటలు, ఎక్కడ లేని మాటలన్నీ పలకడానికి కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. వీటిని అన్నిటిని సృష్టించినట్టే మనల్ని కూడా సృష్టించాడు.
మనల్ని కూడా జీవాన్ని ఇచ్చాడు, మనల్ని కూడా లైఫ్ని ఇచ్చాడు, మనల్ని కూడా ఈ భూమిపై నిలబెట్టాడు. మనల్ని సృష్టించినట్టే ఆయన ఒట్టిగానే వదలలేదు. మనకు కూడా ఆయన రాజ్యంలో మనకి ప్లేస్ని ఇచ్చాడు. ఆయన గ్రంథాన్ని కూడా పట్టుకోవడానికి అర్హతలేం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి కూడా అర్హులం కాం. ఇక్కడ నిల్చొని దేవుని ఆరాధించడానికి కూడా అర్హులం కాం. కానీ ఆయన మనల్ని ఎన్నుకొని తన బిడ్డగా ఎన్నుకున్నాడు కనుక, మనకి ఆయన ప్రేమను ఎల్లడిపరిచాడు కనుక ఇక్కడ నిల్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అది జ్ఞాపం చేసుకోవాలి. మనకు కూడా మనల్ని పుట్టించి మనల్ని ఇక్కడ నిల్చోబెట్టి మనల్ని కూడా నిలబెట్టి ఆయన సజీవ లెక్కల్లో మనం ఇంకా జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. అదేవిధంగా మనం కూడా ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. 11 చూడండి. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించండి. యవనులు, కన్యులు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమున స్తుతించురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామం. ఆయన నామం మహోన్నతమైన నామం. వృద్ధులు కూడా దేవుణ్ణి ఆరాధించాలి. కన్యలు అందరూ కూడా, ఇవాళ చిన్నపిల్లలతో పెద్దల దాకా అందరూ దేవుని ఆరాధించాలి, కీర్తించాలి. దేవుడు గొప్పతనాన్ని బట్టి మనం దేవుని ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. ఆయన మహోన్నతమైన సింహాసనంపై ఉన్నాడు. కోటి సూర్యుల కాంతి క్రాంతి గల దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. ఒక్క క్షణం దేవుడు మనల్ని కాదంటే మన జీవితాలు ఎలా ఉండేది? ఒక క్షణం మనల్ని వద్దనుకుంటే మన జీవితాలు ఏ విధంగా ఉండేది అనేది గుర్తు చేసుకొని మనం దేవుని ఆరాధించుకోవాలి, కీర్తించుకోవాలి. మనల్ని ఆయన బిడ్డగా స్వీకరించాడు కనుక ఆ దేవుణ్ణి మహోన్నతునైన దేవుణ్ణి మనం దేవుని ఆరాధించుకుందాం, కీర్తించుకుందాం, మహిమపరచుకుందాం.